మేడిపండు చందమే మేడిగడ్డ నిర్మాణంలో ఎన్నో ఉల్లంఘనలు, కుంగిన బ్లాకులు, ఎల్ఎన్టీ కట్టలేదు. ఇవన్నీ చదివి చెప్పి నోరు పోతున్నది. అసలు ఇది మేడిగడ్డ కాదు, టోటల్ కాళేశ్వరం గురించి మనం మాట్లాడాలి. మేడిగడ్డ కూలిపోతుంది, అన్నారం కూలిపోతుంది, సుందిల్లా కూలిపోతుంది. ఇది ఇవాళ కూలిపోతుంది, రేపు అది కూలిపోతుంది, ఎల్లుండి ఇంకొకటి కూలిపోతుంది. ఒకవేళ 50 టీఎంసీలు నింపితే మల్లన్న సాగర్ కొట్టకపోతుంది, కరీంనగర్ జిల్లా కనబడదు. ఇవన్నీ ఒకవేళ మల్లన్న సాగర్ దంటేనే నింపితే కూలిపోద్ది, ఇది మామూలుగానే వరద వస్తే ఇవన్నీ కొట్టకపోతాయి. సో వీటి గురించి మనం ఏదో పెద్ద కొత్తగా వీళ్ళేదో సృష్టించి ఇప్పుడేదో తెలిసింది అన్నట్టుగా వార్తలు రాస్తున్నారు తప్ప, ఇది ఏనాటి నుంచో మనం మాట్లాడుతున్నాం. ఎప్పటి నుంచో ఎక్స్పర్ట్స్ కట్టకముందే పుస్తకాలు వచ్చినాయి. కట్టకముందే ఇవన్నీ పనికిరాని బరాజులు, పనికిరాని రిజర్వాయర్లు, ఇవన్నీ చాలా నాణ్యత లేకుండా కడుతున్నారని ఏనాటి నుంచో చెప్తున్నారు వీళ్ళు డిజైన్ విషయంలో. ఇక కట్టిన తర్వాత క్వాలిటీ ఏందన్నది మనకు కనబడుతూనే ఉన్నది. ఉల్లంఘనలన్నింటికీ గుడ్డిగా ఆమోదం. బ్యారేజీ ప్రారంభించాక నిర్వహణే లేదు. నిర్మాణ ఖర్చు అంచనాలు 133% పెంచిరట. నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వడు ఇట్లాంటి దరిద్రమైన ప్రాజెక్టు కట్టి ఉండడు. ప్రపంచంలోనే 1863 కోట్ల నుంచి 4613 కోట్లకు పెరిగిందట ఒకటేసారి. 133% పెంచిరట ఖర్చు. కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చాక కూడా చెల్లింపులట. ఆ సర్టిఫికెట్ ఇవ్వకముందే నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేయాలని సిఫార్సు. అది తప్పుడు నిర్ణయం అన్న విజిలెన్స్ నివేదిక. అలా సిఫారసు చేసిన ఇంజనీరింగ్ చీఫ్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచన. కాఫర్ డ్యామ్ షీట్ ఫైల్స్ను తొలగించలేదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంచలన నివేదిక. 2019లోనే దెబ్బతిన్న మేడిగడ్డ. 5 ఏళ్ల కిందటే బ్యారేజీ వద్ద బయటపడ్డ లోపాలు, మరమ్మతులకు చర్యలు తీసుకొని అధికారులు. పనుల కోసం డిజైన్లు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. నిర్మాణాన్ని 2020 జూన్లోనే పూర్తి చేశాం. అధికారులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. 2022 జూన్తోనే పూర్తయిన డిఫెక్ట్ లయబిలిటీ కాలం. రాష్ట్ర సాగునీటి శాఖకు రాసిన లేఖలో ఎల్ఎన్టీ వెల్లడి. మరోసారి 2023లో లేఖ. వాడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. కంపెనీ వాడు ఏముంది వాడు అన్ని డీటెయిల్గా రాసుకున్నాడు, సంతకాలు పెట్టింది. ఈ దుర్మార్గులు సంతకాలు పెట్టింది. టైం పీరియడ్ అయిపోయింది. 2019లోనే కట్టిన 4 నెలలకి ఇది దెబ్బతినడం స్టార్ట్ చేస్తే ఎవ్వడు మాట్లాడలే. వీడు సైలెంట్గా ఉన్నాడు, వాడు ఎట్లా కట్టినట్టు వాడు సైలెంట్గా ఉన్నాడు. కథం అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు నేను కట్టాలంటే టైం పీరియడ్ అయిపోయింది, పైసలు ఇరు కడతా అంటున్నాడు. అసలు ఇది కట్టాల్సిన అవసరం ఉందా అంటే అసలు లేనే లేదు, అవసరమే లేదు ఇది. ఎందుకంటే ఇది కట్టినా మళ్ళీ కూలిపోతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే చెప్తుంది. ఒకవేళ ఇది మొత్తం కూలగొట్టి మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉందా అంటే అసలు లేదు. ఎందుకంటే ఇది ఎత్తిపోతల కాదు, తిప్పిపోతల. దీనివల్ల ఎకరం 25,000 నుంచి 50,000 రూపాయల ఖర్చు అయితే దీనివల్ల ఉపయోగం లేదని ఎంతోమంది చెప్తున్నారు ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ ఇంజనీర్స్. మురళీధర్పై వేటు. మురళీధర్ అండ్ నల్లా వెంకటేశ్వర్లు రాజీనామా చేయాలని ఈఎన్సీకి సర్కార్ ఆదేశం. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను తొలగిస్తూ ఉత్తర్వుల విడుదల. మేడిగడ్డ పూర్తిపై స్పష్టత లేమి, డిజైన్ల మార్పునకు కారణమనే దాంతో వాళ్ళిద్దరిని తీసవతల పడేసారట. ఇది ఖచ్చితంగా మన ఎఫెక్టే, మన తొలి వెలుగు ఎఫెక్ట్తోనే ఈ ఇద్దరి మీద వేటు పడ్డది. వేటు పడంగానే, సర్వీస్ నుంచి తొలగించంగానే, రాజీనామా చేయమనగానే పని పూర్తి కాలే. ఎందుకంటే వీళ్ళు ప్రశాంతంగా ఇంట్లో పండుకోవాల్సిన వాళ్ళకి ఉత్తపుణ్యానికి ఉద్యోగం ఇచ్చిండు కేసీఆర్. ఉద్యోగం ఇవ్వడంతో పాటు కోట్ల రూపాయలు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు, విల్లాలు ఇచ్చిండు. మనకి బోనస్గా దొరికింది ఇవన్నీ. మళ్ళా ఇంటికి పోయి పండుకుంటాడు అంతే. వాళ్ళ మీద తిన్నది కక్కించాలి, ఆ నిర్ణయాల మీద చర్యలు తీసుకోవాలి. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి. అందుకే మనం అంటున్నాం కదా, ఈ అసెంబ్లీలో 11 o'clock ఏమో అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది. మరి ఇవాళ పెడతారా, ఎప్పుడు పెడతారో ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాగ్ ఇచ్చిన రిపోర్ట్ని, గవర్నర్ చేతిలో ఉన్న రిపోర్ట్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాలి.